ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీ ఇండియన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, కాకపోతే ఈ వీడియోలో మీకు ఇంతవరకు ఎవరు పరిచయం చేయని ఒక మైండ్ బ్లోయింగ్ టాప్ 3 హిడెన్ ఆండ్రాయిడ్ ట్రిక్స్ని మీకు చూపిస్తాను. ఒక్కసారి మీరు కనుక ఈ ట్రిక్స్ని చూస్తే మాత్రం నిజంగా షాక్ అవుతారు ఫ్రెండ్స్. లైక్ దిస్ ఇక్కడ చూసుకోవచ్చు, నేను జనరల్గా సెట్టింగ్లోకి వెళ్ళడం జరిగింది, ఎక్కడెక్కడ నేను వెళ్ళడం జరిగింది కదా. అలాంటప్పుడు నార్మల్గా ఒక ట్రిగ్గర్ నేను ఆన్ చేయడం జరిగింది అనమాట. మనం ఏదన్నా సరే మనము బ్యాక్ బటన్ వెళ్ళాలన్నా, స్క్రీన్ షాట్ టేకప్ చేయాలన్నా మనం ఏం చేస్తాం, కంపల్సరీగా మనము మన యొక్క గెస్చర్స్ బటన్స్ లేదనుకుంటే మన యొక్క వాల్యూమ్ బటన్స్ కావచ్చు, లేదనుకుంటే మన యొక్క పవర్ బటన్ యూజ్ చేసి మనం పవర్ని లాక్ చేయడం, మన యొక్క 3 ఫింగర్స్తో మనము స్క్రీన్ షాట్ని తీయడం, లేదనుకుంటే ఈ బటన్స్తోనే మనము స్క్రీన్ షాట్ని తీయడం, లేదనుకుంటే మనము బ్యాక్ రావాలనుకుంటే ఈ బ్యాక్ బటన్ని యూజ్ చేయడం ద్వారా ఆటోమేటిక్గా ఈ బటన్స్ అన్ని ఫెయిల్యూర్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది అనమాట. అలా కాకుండా ప్రతి ఒక్క పనులు జస్ట్ ఈ చిన్న బాల్ కనిపిస్తుంది చూడండి, ఈ బాల్తోనే మనం చేసుకోవచ్చు ట్రిగ్గర్ ద్వారా. ఇప్పుడు చూసుకోవచ్చు, నేను సింగిల్ ట్యాప్ చేస్తాను, ఆటోమేటిక్గా బ్యాక్ రావడం జరిగింది, మళ్ళీ సింగిల్ ట్యాప్ చేయడం జరిగింది, నేను హోమ్కి రావడం జరిగింది. ఇప్పుడు చూసుకోవచ్చు, నేను డబుల్ ట్యాప్ చేస్తాను, ఆటోమేటిక్గా నాకు స్క్రీన్ షాట్ టేకప్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు చూసుకోవచ్చు, నేను ఇక్కడ నుంచి లాంగ్ ప్రెస్ చేస్తాను, లాంగ్ ప్రెస్ చేయగానే నాకు స్క్రీన్ లాక్ అయిపోయింది. ఇలా కొన్ని అద్భుతమైన ఫీచర్స్ ఉంటాయి. జస్ట్ ఒకే ఒక బటన్ ఉంటుంది, బట్ అద్భుతంగా ఉంటుంది. మీ యొక్క మొబైల్లో మీరు నెక్స్ట్ లెవెల్లో మీరు దీన్ని యూజ్ అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఈ బటన్స్ని మీరు ఆన్ చేయాలంటే మీ యొక్క మొబైల్ సెట్టింగ్ ఆప్షన్లోకి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. వన్స్ మీరు సెట్టింగ్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత మెల్లగా మీరు కొంచెం స్క్రోల్ డౌన్ అయితే చేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు, మీకు యాక్సెసిబిలిటీ అండ్ కన్వీనియన్స్ పేరుతో ఒక సెట్టింగ్ మీకు ఇక్కడనే కనిపిస్తుంటుంది. దీంట్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మెల్లగా మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు, మనకు అసిస్టివ్ బాల్ పేరుతో ఒక ఆప్షన్ మనకు కనిపిస్తుంటుంది అనమాట. ఇది డిఫాల్ట్ మనకు ఆఫ్ అయి ఉంటుంది అనమాట. అలాంటప్పుడు సింపుల్గా ఇక్కడ నుంచి మీరు ఏమి చేయొద్దు, సింపుల్గా దీన్ని అనేబుల్ అయితే చేసుకోండి. అనేబుల్ చేసుకున్న తర్వాత దాని యొక్క ఒపాసిటీ, దీన్ని ఎక్కడ డ్రాగ్ చేయాలో మీరు అక్కడ డ్రాగ్ చేసి పెట్టుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు, దాని ఒపాసిటీని మీరు పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. మీకు మ్యాక్సిమం మోర్ దెన్ మీరు పెట్టుకోండి, ఎందుకంటే ఫుల్ స్క్రీన్లో మీకు మంచిగా కనిపిస్తుంది కాబట్టి. అది హైడ్లో కాకుండా ఇలా అయితే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ప్రజెంట్ మన గెస్చర్ పొజిషన్, మనం సింగిల్ టైం ట్యాప్ చేయగానే మనకి ఏం అవ్వాలి, ఆటోమేటిక్గా మనకు ఇక్కడ చూసుకోవచ్చు హోమ్ స్క్రీన్కి వెళ్ళాలా, రీసెంట్ టాస్క్ ఓపెన్ అవ్వాలా, లేదా నోటిఫికేషన్ డ్రావర్ ఓపెన్ అవ్వాలా, లేదంటే వన్ హ్యాండెడ్ మోడ్ ఓపెన్ అవ్వాలా అనేది మీ ఇష్టం పైన డిపెండ్ అయి ఉంటుంది అనమాట. నేను సింగిల్ టైం ట్యాప్ చేయగానే ఆటోమేటిక్గా నాకు నేను రీసెంట్ టాస్క్లన్నీ ఓపెన్ అయిపోవాలి. దీంతో పాటుగా ఇందులోనే ఉంటుంది, మనం డబుల్ ట్యాప్ చేయగానే మనకి ఏం కావాలి, నాకు ఇక్కడ నుంచి నేను చెప్పినట్టుగా మీకు చాలా రకాల ఆప్షన్స్ ఉంటాయి. గో బ్యాక్, హోమ్ స్క్రీన్ కావచ్చు, వన్ హ్యాండెడ్ మోడ్ కావచ్చు, స్క్రీన్ షాట్ కావచ్చు. దీంట్లో నేను స్క్రీన్ షాట్నే పెట్టడం జరిగింది. మీకు వేరే వేరే ఆప్షన్స్ ఉండొచ్చు, బట్ మీరు కొంచెం జాగ్రత్త ఇక్కడ నుంచి చెక్ చేసుకోండి. సింగిల్ ట్యాప్, డబుల్ ట్యాప్ అయిపోయింది. ఇప్పుడు టచ్ అండ్ హోల్డ్, మనం టచ్ చేసి హోల్డ్ చేసి పట్టుకున్నట్లయితే మన యొక్క స్క్రీన్ లాక్ పడిపోవాలి. ఇక్కడ చూసుకోవచ్చు, అలాంటప్పుడు సింపుల్గా నేను టచ్ అండ్ హోల్డ్ చేసినప్పుడు నా యొక్క స్క్రీన్ లాక్ అయిపోవాలని నేను 3 కూడా సెటప్ చేయడం జరిగింది. 3 కూడా మీకు లైవ్లో చూసాను, చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి నేను సింగిల్ టైం ట్యాప్ చేస్తున్నాను, నాకు రీసెంట్ బటన్స్ అన్నీ ఓపెన్ అవుతున్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు, నేను ఇప్పుడు మనకు ఏమేమి ఓపెన్ చేశాను ఏం కదా అని మొత్తం మనకు సింగిల్ ట్యాప్లోనే మనకు చూపిస్తుంటుంది అనమాట. అలా కాకుండా ఇప్పుడు చూసుకోవచ్చు, నేను డబుల్ ట్యాప్ చేస్తాను, నాకు స్క్రీన్ షాట్ టేకప్ కావడం జరిగింది. ఇప్పుడు చూసుకోవచ్చు, నేను లాంగ్ ప్రెస్ చేసి హోల్డ్ చేసి పట్టుకుంటాను. ఇప్పుడు చూసుకోవచ్చు, నా యొక్క స్క్రీన్ లాక్ అయిపోయింది అనమాట. ఇలా చాలా అద్భుతమైన ఫీచర్ అనమాట. ప్రతి ఒక్కరి ఆండ్రాయిడ్ మొబైల్లో అయితే కంపల్సరీగా ఉంటుంది. ప్రతి ఒక్కరు ఈ బటన్ని ఆన్ చేసుకొని మీరు ఏ ప్లేస్లో కావాలి అనుకుంటే ఆ ప్లేస్లో డ్రాగ్ చేసి పెట్టుకొని నెక్స్ట్ లెవెల్లో మీరు యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.